అరే ఎందుకు నా బిడ్డలు ఇలా అవుతున్నారని. మన ప్రవర్తన లోపం కూడా చాలా ఉంటుందండి. వాటిని అన్నింటినీ సర్చ్ చేసుకోండి ప్లీజ్ దయచేసి. మీ పిల్లలు పుట్టబోయే పిల్లలు కావచ్చు, ఇప్పుడు ఎవరైనా ప్రెగ్నెంట్గా ఉన్నా, మీకు తెలిసిన వాళ్ళు ఉన్నా, ఇలాంటి మంచి మాటలు చెప్పి వాళ్ళకి మంచి సద్బుద్ధిని కలిగే విధంగా పిల్లలు పుట్టాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకోండి. ఎవరైనా చిన్నపిల్లలు అలాంటి దారుల్లో ఏవైనా ఇది చేస్తూ ఉంటే వాళ్ళ మెయిన్ మెంటాలిటీ ఏంటి, వాళ్ళని ఎలా మార్చాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాట తీరు, నానా ఇది చేయకూడదు, ఇది చేయాలి, ఇది మంచి, ఇది చెడు అని చిన్నప్పటి నుండి మనము కొన్ని మార్గాలని వాళ్ళకి ఇదే అని నిర్దేశించాలి. ఇది రైట్, ఇది రాంగ్, ఏది ధర్మము, ఏది అధర్మము, ఏది మాట్లాడాలి, ఏది మాట్లాడకూడదు. మనం ఏం చేస్తామంటే మనల్ని మాట్లాడినప్పుడు బాధపడతాం, అదే ఎదుటివాడిని మాట్లాడుతుంటే అహహహా నవ్వుతాం. మన పిల్లలు ఎదుటోని ఏరా అన్నప్పుడు ఏమంటామంటే, నా కొడుకు చూడు వాడిని ఏరా అంటున్నాడు అనేసి అంటాం. అప్పుడు చెంప పగలగొట్టి, ఏరా మాట్లాడుతున్నావు, సంస్కారం లేదా, మాట్లాడే విధానం ఇది కాదు అనేసి మీ పిల్లలకి కూడా మీరు నచ్చ చెప్పుకోవాలి. ఇది గుర్తుపెట్టుకోండి. ఇలాంటివి ఎప్పుడైతే మన పిల్లలకి మనం నేర్పిస్తామో భవిష్యత్తుకి మీరు మీ వంశానికి ఇంకా మీరు ఏమి ఇవ్వాల్సిన అవసరం, ఏమి నేర్పించాల్సిన అవసరం, భగవంతుడి ఆశీస్సులు ఆటోమేటిక్గా మీకు వచ్చేస్తాయి. భగవంతుడి ఆశీస్సులు వచ్చేస్తాయి. ఇంకేం కావాలి అంతకంటే? ఇప్పుడు చూడండి, మీకు ఎంత సంపాదించినా ఏం చేసినా ఎంత ఉన్న మానసిక ప్రశాంతత బిడ్డలు ఏదైనా అలా ఇలా ఇదైపోయి వేరే వేరే దారుల్లో చెడిపోతూ ఉంటే చూసి తట్టుకోలేం, చూసి ఓర్చుకోలేం. నిజం. నాకు తెలిసిన వాళ్ళు ఒకరున్నారు. వాళ్ళు ఎంప్లాయీస్, గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళు కూడా మా డిపార్ట్మెంట్ ఏం కాదు కానీ వాళ్ళు ప్రైవేట్ డిపార్ట్మెంటు, టీచర్స్ డిపార్ట్మెంట్ వాళ్ళది. కానీ వాళ్ళ పిల్లలు, ఇద్దరు పిల్లలు, ఏది అన్ని విధాలుగా వీళ్ళు బాగా చూసుకున్నారు, అన్నీ ఇచ్చారు. ఇద్దరు టీచర్సే. అయినా సరే ఏం చేశారు, బెట్టింగ్ యాప్లకు అలవాటు పడిపోయారు. బెట్టింగ్ యాప్లకు అలవాటు పడిపోయిన తర్వాత ఏమైందంటే పూర్తిగా చదువు పూర్తయిపోయింది, అబ్బాయి జాబ్ చెయ్యాలి. అలాంటి పరిస్థితిలో అబ్బాయి బ్రెయిన్ ఏమైపోయిందంటే, వీళ్ళు ఇంకా ఇంట్లో పరిస్థితులు కావచ్చు, తల్లిదండ్రులు పెట్టే ఒత్తిడి కావచ్చు, అన్ని విధాలుగా అబ్బాయి మెంటలీ డిస్టర్బ్ అయిపోయాడు. మెంటలీ డిస్టర్బ్ అయిపోయి ఆల్రెడీ డబ్బులు పోగొట్టేశాడు. చాలా వరకు బెట్టింగ్ యాప్ల మీద 20 లక్షలు 25 లక్షలు ఎంతో అమౌంట్ అనుకుంటున్నా. ఆ అమౌంట్ అంతా పోగొట్టేశాడు. ఒక రూమ్లో కూర్చొని ఆ అబ్బాయి మంచి ఎడ్యుకేషన్, జాబ్ చెయ్యాలి. అలాంటి అబ్బాయి ఏం చేశాడంటే ఒక రూమ్లో డిప్రెషన్కి లోన్ అయిపోయి ఒక రూమ్లో కూర్చొని అసలు బయట కాస్త గాలి కన్నా వెళ్ళరా అనేసి వాళ్ళ అమ్మ అంటే అసలు అక్కడ అలా కూడా వెళ్ళాడు అబ్బాయి. డిప్రెషన్ బ్రెయిన్ అయిపోయింది. అలాంటివి చాలా నేను చూసానండి. పిల్లల్ని మనము ఫస్ట్లోనే కట్టడి చెయ్యాలి. ఏదైనా బయట వాళ్ళనైనా సరే తప్పుగా మాట్లాడుతున్నా, అరే వరే అని మాట్లాడుతున్నా, ఏదైనా తప్పు లాంగ్వేజ్, పిల్లలు ఏం చేస్తారంటే తప్పుడు లాంగ్వేజ్ యూజ్ చేస్తారు పిల్లలతో కలిసి. అలాంటి లాంగ్వేజ్ యూజ్ చేస్తున్నా మూతి మీద తన్ని మరీ సరిదిద్దండి. పర్లేదు, మన బిడ్డని కొట్టే హక్కు మనకు ఉంటుంది. మూతి మీద తన్ని మరీ సరిదిద్దండి పిల్లల్ని. అప్పుడే మీరు అంటే సమాజానికి మీ పిల్లల ద్వారా ఏం మంచి జరుగుతుందో అది అవసరం లేదు. మీ పిల్లలు రేపొద్దున మీ కళ్ళ ముందు చెడిపోతూ ఉంటే మీరు చూస్తూ బాధపడుతూ ఉండలేరు కదా. మనం చూస్తూ బాధపడలేం కదా. సమాజానికి ఏం మెసేజ్ ఇస్తాం అవసరం లేదు. మనం ఏం మెసేజ్ ఇచ్చుకుంటాము, మన కుటుంబానికి వాడు ఏం మెసేజ్ ఇస్తాడు, మనకి ఎంత వాల్యూ ఇస్తాడు, ఇదే మనకే కావాలి. మన పిల్లలు ఎవరన్నా అయిపోయి మనకు వాల్యూ ఇవ్వాలంటే ఈరోజు మనం వాళ్ళని ఎథిక్స్ తెలిసి పెంచాలి. అంతేకాదు ఏదైనా తప్పు మాట్లాడినప్పుడు చెంప పగలగొట్టండి, పర్లేదు. చిన్నప్పటి నుండి ఇది మాట్లాడాలి, ఇది మాట్లాడకూడదని చెంప పగలగొట్టి చెప్పండి. ఈ ఏజ్ బాబు నేను వ్యక్తిగా చాలా కష్టపడ్డాను తల్లి. అతడు టీవీఎస్ ప్రో అని ఐడితో కూడా వచ్చాడు. గత 2 సంవత్సరాల నుంచి పరిచయం. తల్లి నాకు కట్టెల జ్యోతి అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ అని ఉంటుంది, అందులో మొత్తం అవునండి, అవును టీవీఎస్ బాబు గారు ఆయనే. ఆగండి, మీ మెసేజ్ చూస్తాను. ఇది కాదా అసలైన సంస్కారం సిస్టర్, మీకు నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.